హాయ్ అండి. ఈ రోజు నేను అరటికాయ పెరుగు కూర చేస్తున్నానండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పెరుగుతోని ఏ వెరైటీస్ చేయాలో అవి చేస్తాను. చాలా బాగుంటుంది. అరటికాయ అన్న వాళ్ళు చాలా మంది తినరు, అరటికాయ ఫ్రై తప్ప కూరలు ఎవరు తినరు కదా. ఈ పెరుగుతో ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ రోజు ఆ కూర ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకుందాం, కూర సరిపడగా. అరటికాయ కూర కదండి, కొంచెం వేగిన వరకు పడుతుంది ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి చిన్న తరుక్కొని ఇందులో వేసుకుందాం. ఇందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇలా చీరికలా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకుందాం. వీటిని బాగా కలిపేసుకుందాం అండి. ఈ ఉల్లిపాయ తరగంతాని దోరగా వేగిన వరకు వేయించుకుందాం. ఈ కూర కోసం అల్లం వెల్లుల్లిపాయ చితగొట్టుకుందాం అండి. దీనికోసం 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 7-8 తీసుకున్నానండి. వీటిని ఇందులో వేసుకొని దంచేసుకుందాం అండి. ఇందులో కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాను కదండి, దీనికి సరిపడగా కొంచెం కారం, ఇందులో కొంచెం గరం మసాలా, చెదగొట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఒకసారి వేయించుకుందాం. నేను ఒక 3 అరటికాయలు తీసుకున్నానండి. వాటిని ఈ మాత్రం సైజులో కట్ చేసుకోవాలి, తప్పు తీసుకొని. నేను కట్టకుండా వాటర్లోని కొంచెం సాల్ట్ వేసి ముక్కలు కట్ చేసి అందులో వేసుకున్నాను. ఎందుకంటే మనకి బాగా కట్టిస్తే మనం చేసే టైంకి నల్లగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటాయి. ఉల్లితరుగు కాస్త వేగింది కదా, ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందామండి. ఈ అరటికాయ ఉల్లితరుగు బాగా పట్టింది కదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఎందుకంటే అరటికాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, అరటికాయ అడుగంటేస్తుంది కదా, అందుకనేసి సిమ్లో పెట్టుకుందాం. చూసారు కదా, మూత పెట్టడం వల్ల కొంచెం మగ్గినట్లు అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని కలుపుకొని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి వాటర్ వేసుకుందాం అండి. ముక్కలు ములిగిన వరకు వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకొని ఉడుకు పట్టనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి ముక్క ఉడికిందో చూసుకుందాం అండి. కొంచెం దగ్గర పడింది కదా, ముక్క కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోని పెరుగు వేసుకుందాం. అంటే ముందు వేసుకుంటే పెరుగు ఇరిగిపోయినట్లు అయిపోద్ది కదా, అందుకనేసి కొంచెం వాటర్ వేసి ముక్కలు ఉడికిన వరకు వాటర్ సరిపడగా వేసానండి. ఇప్పుడు పెరుగు కలిపి వేసుకుందాం. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సరిపోయిందండి. నేను ఈ కూర సరిపడగా ఒక 1/2 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇది పెరుగులో కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. శనగపిండి పెరుగు బాగా కలిసేలాగా కలుపుకుందామండి. అంటే మనకి ముక్కలాగా కాకుండా మనం శనగపిండి వేయడం వల్ల కొంచెం చక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి వేయడం వల్ల. ఇప్పుడు ఇవి బాగా కలిసాయి కదండి, ఇందులోని వాటర్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఈ శనగపిండి పెరుగు మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది దాంట్లో కూరలో వేసుకుందాం. దీన్ని కొంచెం కలుపుకుందాం. ఇది పెరుగు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉడికితే మనకి ఆ పచ్చివాసన పోయిన వరకు ఉడికితే సరిపోద్దండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. అరటికాయ తిన్నోళ్ళు కూడా తింటారు ఈ కూర అయితే. చూసారు కదండి, మరీ చిక్కగా ఉడికించుకోక్కర్లేదు, ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కూర అయితే ఉడికిపోయిందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. బగారా రైస్కి కానీ, లేకపోతే వెజిటబుల్ రైస్, లేకపోతే కొబ్బరి రైస్, దేనికన్నా చాలా బాగుంటుంది. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. బంగాళదుంపతో కూడా సేమ్ యాజ్ ఇలాగే చేసుకోవచ్చు.
ఇది తిన్నోళ్ళు ఇది చేసుకోవచ్చు, బంగాళదుంప తిన్నోళ్ళు బంగాళదుంప చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గుమ్మగుమ్మలాడిపోతుందండి. బయటికి వెళ్ళి వచ్చామా, ఈ ఎండకి చక్కగా వేడి వేడి అన్నంలోనే చక్కగా ఇలాగా కమ్మగా. ఇది ఎప్పుడైనా టేస్ట్ చేశారా? లేదు, మామూలుగా అరటికాయ కూర వండుతాం కానీ ఇలాగా పెరుగు, శనగపప్పు, శనగపిండి కలిపి వేశారు కదా, డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇది ఎప్పుడూ తినలేదు శైలజ గారు, చాలా బాగుంది, సూపర్ ఉంది, బాగుంది. మీరు అన్నట్టు బిర్యానీ, వెజ్ బిర్యానీలోకి నెక్స్ట్ మన అది కొబ్బరాను అది చేస్తాం కదా, కొబ్బరాన్నం, జీరా రైస్, బగారా రైస్, ఇవన్నీ అంటే లైట్ ఫ్లేవర్ ఉన్న ఫుడ్కి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. కమ్మగా ఉంటుంది. పెరుగు ఫ్లేవర్ అదొక టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది, హెవీ అనిపించింది. ఫుడ్ కూడా మనకి హెవీ అనిపించింది. మీరు అన్నట్టు బంగాళదుంపతో చేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. బంగాళదుంప తినాలి, బంగాళదుంప చేసుకోవచ్చు. అరటికాయ తినాలి, అరటికాయ. ఎందుకంటే పిల్లలు చాలా వరకు అరటికాయ తినాలి నచ్చదు కాబట్టి బంగాళదుంపతో చేసి పెట్టినా తింటారు. ఏమైనా వెజిటేబుల్స్ లేవు ఇంట్లో అనుకున్నప్పుడు ఇలాగ అరటికాయ కానీ బంగాళదుంపలు కానీ ఉన్నప్పుడు అప్పటికప్పుడు అలా చేసుకోవచ్చు. పెరుగుతాయి ఆల్రెడీ పెరుగు వేసుకుంటాం కాబట్టి ఇంక పెరుగు గట్ట అవసరం అంత బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ గా ఒకేలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ గా ఒకసారి కర్రీ వండామంటే ఒకసారి ఫ్రై చేస్తుంటాం, అవును, ఒకసారి ఇలాగా డిఫరెంట్ గా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మీ అమ్మగారు చేసేవారా? అమ్మ చేసేవారు. చాలా బాగుంది. కూడా ఎక్కువ పిల్లలు ఎలా తింటారో అలా చేసి పెట్టాలని ఒక ఆశ ఉంది. ఏ మదర్ అయినా సరే పిల్లలు తినాలి అని ఇంట్రెస్ట్ గా చేస్తారు కాబట్టి ఆ ఫుడ్ అది అమృతంగా తయారైపోతుంది ఎలా చేసినా కానీ. చాలా బాగుంది, మొక్కలు కూడా బాగున్నాయి. చూసారు కదండి, శైలజ గారు చేసిన అరటికాయ పెరుగు కూర చాలా చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. ఏదో చెప్పాలని చెప్తున్నామని మాత్రం అనుకోవద్దు, మీరు ఒకసారి ట్రై చేయండి, నిజంగా అంత బాగున్నాయి. స్వాతి గారు బాగుంది కదా? చాలా చాలా. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.